సరే వసు, నాకు ఆలస్యం అవుతుంది, పనికి వెళ్ళాలి. నువ్వు ఇంకా ఏం గందరగోళం చేయకు. మీరేం దిగులు పడకండి అంకుల్, మీరు వెళ్ళండి. నేను రఘు ఉన్నాం కదా, తన్ని చూసుకుంటానులేండి మేము ఇద్దరు కలిసి. నా కడుపులో సీక్రెట్ దాగి ఉంది, ఇంకా అది బయటకు వచ్చేస్తుంది. ఒక విషయం చెప్తాను మ్యూజిషియన్, నిన్న నువ్వు ఏం తాగేవో కానీ అది రోజు తాగేసాయి. ఏం సాలిడ్ ఎంటర్టైన్ చేసింది మీ అక్క. అవి సార్ నాకు చెప్పండి, ఇంకా నేనేమేం చేశాను? మీరెవరు నన్ను క్వశ్చన్స్ అడగడానికి? అసలు మీరెవ్వరు మా అమ్మగారిని ప్రశ్నించడానికి? అసలు మీరెవ్వరు? కానీ మ్యూజిషియన్, నా ఫేవరెట్ పార్ట్ ఏంటో తెలుసా నీకు? నువ్వు కల్పనని మొహం పగలగొట్టేస్తా అని బెదిరించినప్పుడు. ఓ మేడం, మధ్యలోకి రావద్దు, మొహం పగలగొట్టేస్తాను. అయ్యో, ఒకవేళ ఎవరైనా మా పెద్దమ్మ గారిని అర్థం లేని ప్రశ్నలు అడిగారా, నేనేం చేస్తానో నాకే తెలీదు. మేడం, నేను గనక మా ఊరి భాషలో నిన్ను అవమానించాననుకో, వచ్చే జన్మ వరకు ఇంగ్లీష్ మాట్లాడలేవు మేడం. Stupid. Stupid. ఇలా 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 నడిచి చూపించాను కూడా. లేదు లేదు, నేను ఇవన్నీ ఏం చేయలేదు. మీరిద్దరూ నన్ను ఏడిపించడానికి ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారు కదా. మేమిద్దరు అబద్ధాలు చెప్తున్నాం. ఒక పని చేద్దాం, తనని వాళ్ళ అమ్మగారి దగ్గరికి పంపించేద్దాం, ఆవిడని అడగమని చూద్దాం. ఆవిడైతే అబద్ధం చెప్పరు కదా. పద పద. వద్దు వద్దు, నాకు చెప్పండి, నేను ఇంతే చేశాను కదా, ఇంకేమీ చేయలేదు కదా. లేదు, కానీ నువ్వు దేవ్ సార్ బుగ్గలు పట్టుకుని హీరో అని పిలిచావు. మరి మా వసు కూడా ఏమైనా హీరోయిన్ కంటే తక్కువ ఏంటి? ఇదెప్పుడు జరిగింది? ఇప్పుడు దేవ్ సార్ కూడా నన్ను ఊరికే వదిలిపెట్టరుగా. ఉద్యోగం నుంచి, ఊరు నుంచి కాదు, ఆయనని దేశం నుంచి కూడా పంపించేస్తారు. అయ్యో, చోటా ప్యాకెట్ రఘు. మెజిషియన్ విను, రిలాక్స్ అవ్వు, అలా ఏం జరగదులే. ఇంకా అమ్మ విషయానికి వస్తే, అమ్మ నిన్ను ఏమనలేదు, ఈ రోజు కూడా ఏమనరు. అందుకే నువ్వు భయపడాల్సిన పని లేదు. పైగా అమ్మకి తెలుసు ఇదే నువ్వు కావాలని చేయలేదు అని, ఎవరో నీకు మత్తు ముందు పెట్టారు అని. ఈ రోజు అమ్మ వేరే వాళ్ళకి క్లాస్ తీసుకోబోతున్నారులే. ఎవరికి? కల్పన మేడంకి. అరే, తన నుంచి నేను తప్పించుకోకపోయినా నాకైతే ఒకటి తెలుసు, తనకి రోజు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పైగా అమ్మ స్పెషల్లీ అన్నయ్యకి బాధ్యత అప్పచెప్పారు. మరి అన్నయ్య అమ్మ ఇచ్చిన బాధ్యతని నెరవేర్చకపోవడమా? ఇలా ఎప్పటికీ జరగదు. ఈ రోజు కల్పన మేడంకి సాలిడ్ క్లాస్ పీకబోతున్నారు. చోటా ప్యాకెట్, వస్తావా చూడ్డానికి? నువ్వు కూడా వస్తావు చూడ్డానికి? సరే, ఇంక వెళతా, సరేనా? అవి సార్, ఈరోజు దుర్గమ్మ తల్లి మీ కోరికలన్నీ నెరవేర్చాలి. ఈరోజు ఏదో ఒకలాగా మొత్తం అంతా నిజం అందరి ముందు బయటపడిపోవాలి. ఇదెలా ఉంది? ఇది బాగుంది. ఓకే, కానీ మామ్, ఇంకా పెళ్లి మాటలే జరుగుతున్నాయి, పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఇదంతా పెళ్లి అవుతుంది అనుకున్నాను, కానీ ఆ కూతురు మెడకు చుట్టుకున్నాడు. కల్పన, మనకు ఫస్ట్ నేమ్తో పనే ఉంది. మనకు కేవలం ఆ సర్నేమే ముఖ్యం. ఫోన్ లిఫ్ట్ చేయి. గుడ్ మార్నింగ్ దేవ్. గుడ్ మార్నింగ్ కల్పన. ఐ హోప్ నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో, నాట్ ఎట్ ఆల్. నేను నిన్న ఈవెంట్ పేరు కంపైలైజేషన్ చెక్ చేస్తున్నాను. నీకు తెలుసా, మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ టెల్ మీ, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందా? కల్పన, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఇంటికి రాగలవా? ఏమైంది దేవ్, నువ్వు ఏదో సీరియస్గా ఉన్నట్టున్నావు? అంతా ఓకేనే కదా? కొంచెం సీరియస్ విషయమే, అందుకే నీకు ఫోన్ చేశాను. ఎనీవే, నీది అవిది పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి గురువుగారు వస్తున్నారు. అమ్మ నేను రమ్మంటున్నారు. ఏంటి, పెళ్లి డేటా? అయితే నేను వీలైనంత తొందరగా వచ్చేస్తాను. బాయ్. బాయ్. మామ్,
మనం చాలా సరైన టైంకి పెళ్లి షాపింగ్ చేస్తున్నాం. థ్యాంక్ గాడ్. ఆ పిచ్చి వసు ఫోన్స్ డిక్లేర్ అవ్వటం అండ్ తను గెలవటం గురించి ఎవరికి అనుమానం రాలేదు. నేనైతే భయపడిపోయాను చంద్రిక అంటే ఎక్కడ సీన్ క్రియేట్ చేస్తారో అని. తను వస్తుంది కదా. ఈ కాంటెస్ట్ బాధ్యత మొత్తం కల్పనదే. సో సమాధానం చెప్పాల్సింది కూడా తనే. కానీ అన్నయ్య, నీకు నా మీద నమ్మకం లేదు కదా? అన్నయ్య, నేను నిజంగా కల్పన ఇవన్నీ చెప్పడం విన్నాను. నాకు నా తమ్ముడి మీద పూర్తి నమ్మకం ఉంది. అన్నయ్య, మరి మీరు అమ్మకి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ప్రతిదానికి ఒక సరైన టైం ఉంటుంది. అది లైవ్ షో. మన కంపెనీ పరువు పణంగా పెట్టున్నాం. అండ్ తను వసు పేరు లిస్ట్లో రాయడానికి ముందు తను ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. ఇట్స్ నాట్ డన్. కల్పన కారణంగా నేను అమ్మని ఎన్నెన్ని క్వశ్చన్స్ అడిగారు. నేను ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయలేను. అండ్ ఒకవేళ కల్పన ఇదంతా కావాలని చేసుంటే అందుకు నేను స్వయంగా తనకి శిక్ష విధిస్తాను. అవి అన్నయ్య, ఒకవేళ తను నువ్వు చెప్పినా కూడా కాదు అంటే? నా దగ్గర అందుకు సాక్ష్యం ఉంది. వీళ్ళిద్దరికీ వివాహం జరగటం కష్టమే. గురువుగారు, మేము మిమ్మల్ని ఇక్కడికి పెళ్లి ముహూర్తం పెట్టడానికి కదా పిలిచాం. కానీ మీరేమో పెళ్లి జరగడం కష్టం అంటున్నారు. ఇది నేననటం లేదు, ఈ పిల్లలిద్దరి యొక్క జాతకాలు చెప్తున్నాయి. కానీ మేము మిమ్మల్ని అడిగే కదా ముందుకు వెళ్ళాము. మరి మీరు వీళ్ళిద్దరి జాతకాలు గుడిలో చూసినప్పుడు అంతా బానే ఉందని చెప్పారుగా. మరి ఈ రోజు మీ మాట ఎలా మార్చేస్తున్నారు? శాంతించండి. నేను చెప్పింది వీళ్ళిద్దరి వివాహం కష్టము అని, కానీ అసంభవం అని కాదు. ఈ రోజు నుంచి మరో 6 నెలల వరకు పెళ్లికి ఎలాంటి ముహూర్తమూ లేదు. కానీ మరో 2 వారాల్లో నిశ్చితార్థం చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత నిశ్చితార్థానికి కూడా ముహూర్తం లేదు. గురువుగారు, మీరు ఎలా చెప్పారో సరిగ్గా అలాగే జరుగుతుంది. ఈ 2 వారాల్లోనే నిశ్చితార్థం అయిపోతుంది. ఇక పెళ్లి మరో 6 నెలల తర్వాతే జరుగుతుంది. సర్వమంగళాయ భవ. సావిత్రి, నోరు తీపి చేయడానికి నేను స్వీట్స్ తీసుకొస్తాను మేడం. నోరు తీపి చేయించాలనా? 2 రోజుల్లోనా? లేదు లేదు లేదు, ఏమీ ఇబ్బంది లేదు. అంటే 2 రోజులు అనగానే కొంచెం కంగారు అనిపించింది అంతే. లేదు లేదు, మీరు నిస్సంకోచంగా వచ్చేయండి. మేము సిద్ధంగానే ఉంటాం. అలాగేనండి, అలాగే. మంచిదండి, సంతోషం.